చలో రైట్ హైట్ ఆల్ నేను మీ లింక్ ట్రావెలర్. సో ఫైనల్లీ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో వచ్చేసి మనం 3 స్టేట్స్ కంప్లీట్ చేసుకున్నాం. లైక్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ. సో మనం ఇన్ కేరళలో వచ్చేసి మనం వర్కలాలో ఉన్నాం ఇప్పుడు. సో వర్కలాలో వచ్చేసి కంప్లీట్గా యాక్టివిటీస్ అన్నీ చూస్తూ వస్తున్నాము. సో మీరు లాస్ట్ వీడియోస్ కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అట్ ద సేమ్ టైం ప్లేలిస్ట్ చేశాను. ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ కంప్లీట్గా ప్రిపరేషన్ నుంచి రైడ్ స్టార్ట్ అయ్యేవారి నుంచి ఇలా కంప్లీట్గా ఇప్పుడు వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూనే వస్తున్నాను అనమాట. ఇన్ కేస్ మీరు చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. అట్ ద సేమ్ టైం నా ఛానల్లో వచ్చేసి కంప్లీట్గా బిఫోర్ కూడా చాలా ప్లేలిస్ట్లు చేసి పెట్టేశాను అనమాట. లైక్ చార్ధామ్ అండ్ బిఫోర్ ఆఫ్టర్ అని మా హోమ్ కన్స్ట్రక్షన్ది కంప్లీట్గా అది కూడా పెట్టాను అనమాట. ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. సో ఫైనల్లీ మొత్తానికైతే యాక్సిడెంట్ కూడా అయిపోయింది అనమాట. ఫస్ట్ యాక్సిడెంట్ ఏం పెద్ద అవ్వలేదు డ్యామేజ్ అయితే. సో ఇక్కడ అయింది, ఇది మొత్తం బంపర్ మొత్తం పోయిందనమాట. చిన్న స్క్రాచెస్ పడ్డాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మెటల్ పార్ట్కి అయితే ఏం కాలేదు, ఓన్లీ ఫైబర్కి ఒక్కటే అయిందనమాట. సో ఇది మార్చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఏమైందంటే యాక్చువల్గా నేను కూడా చూసుకోలేదు. యాక్చువల్గా సడన్గా మ్యాప్స్ చూస్తూ ప్లస్ కొంచెం టర్నింగ్ ఎక్కువ ఉన్నాయన్నమాట. కంప్లీట్ టర్న్స్ ఉన్నాయన్నమాట. కేరళలో చిన్న రోడ్లు అనమాట ఇవి. వాళ్ళు కూడా చాలా స్పీడ్గా వచ్చేస్తారు అమ్మాయి వాళ్ళు. సో వాళ్ళు పడ్డ వెంటనే లేచి వాళ్ళు సారీ చెప్పడం, నేను సారీ చెప్పడం చూసుకుంటూ అట్లే అయిపోయిందనమాట. ఆ టైంలో నేను బ్లాగ్ చేయలేకపోయినా, అంటే వీడియోస్ ఏం చేయలేకపోయినా. ఆ టెన్షన్లో ఫుల్ టెన్షన్ అయిపోయాను నేనైతే. సడన్గా ఫుల్ ప్యానిక్ అయిపోయాను. కరూజ్ అనమాట, వాళ్ళు కూడా చాలా స్పీడ్లో ఉన్నారు. నేను మ్యాక్సిమం ఇట్లా అంటే 2 బెండ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ టర్న్ తీసుకొని మళ్ళీ ఇంకో టర్న్ తీసుకునే లోపలనే వాళ్ళు స్పీడ్గా వచ్చేసారు. నేను టర్న్ కూడా దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట. ఇద్దరిది మిస్టేక్ ఉంది యాక్చువల్గా. సో అందుకే వాళ్ళు ఏమనలేకపోయారు, నేను ఏమనలేదన్నమాట. ఇంకా డ్యామేజ్ అయింది అయితే నాదే. వాళ్ళ బైక్ సైడ్లో యాక్టివాది సైడ్లో ఉంటుంది కదా, హ్యాండిల్ పెట్టుకుని లెగ్ పెట్టేది ఉంటుంది కదా, అది మొత్తం కంప్లీట్గా హిట్ చేసేసింది అనమాట. వాళ్ళ బైక్ ఏం డ్యామేజ్ కాలేదు కానీ నాదే డ్యామేజ్ అయిపోయింది గట్టిగా. సో టెన్షన్లో అయితే నేనేం వీడియోస్ చేయలేకపోయినా. సేఫ్ అనమాట ఇవాళ వరకు అయితే. జాగ్రత్తగా ఉండాలి. మ్యాక్సిమం నేను జాగ్రత్తనే ఉన్నాను. బట్ వ్లాగ్ చేసి ఆపేసి కొంచెం వ్లాగ్ కూడా నేను జస్ట్ ఓన్లీ రోడ్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తాను. మ్యాక్సిమం మాట్లాడేటప్పుడు మైక్ పెట్టేసుకొని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను అంతే. ఫేస్కి అందుకే కెమెరా ఎక్కువ పెట్టాను అనమాట. అదృష్టం అనుకోవాలి, ఏం కాలేదు. సో ఓకే, యాక్చువల్లీ అయితే నేను ఇప్పుడు యాక్టివిటీస్ చేయడానికి వెళ్తాను అనమాట, కయాకింగ్కి. మొత్తం మూడ్ ఆఫ్ యాక్చువల్గా. సో ఇక్కడ నుంచి కయాకింగ్ చేసుకోవడానికి వర్కల మెయిన్ సిటీ నుంచి కొంచెం దూరం అనమాట, ఆన్ ది వేలో ఉన్నాను. సో కయాకింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడైతే. వెళ్ళిపోయి కయాకింగ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. సో అదే అనమాట అయ్యింది. అసలు ఈ కేరళలో అసలైన దరిద్రం ఏంటంటే ఈ గల్లీలు చూస్తున్నారు కదా, ఎంత చిన్న టైనీ రోడ్స్ అంటే అసలు చాలా చిన్న టైనీ రోడ్స్ ఉంటాయి. అసలు ఈ రోడ్స్లలో యాక్సిడెంట్స్ అయితే కామన్ వీళ్ళకైతే. అసలు ఇట్లా తగిలేయడం వెళ్ళిపోవడం చాలా డేంజరస్ ర్యాష్ డ్రైవింగ్ వీళ్ళది. దారుణంగా ఉన్నదన్నమాట డ్రైవింగ్. అసలు ఎన్నిసార్లు నేను సేఫ్గా వెళ్ళాను అది అసలు నేను చెప్పలేను. అసలు చాలా చిన్న రోడ్లలో కూడా ఎంత ర్యాష్ డ్రైవింగ్ అంటే అంత ర్యాష్ డ్రైవింగ్ వెళ్తూనే ఉంటారనమాట. ఈ రోడ్లు ఇంత చిన్న రోడ్లు అసలు. సో ఫైనల్లీ మొత్తానికైతే మనం కయాకింగ్ దగ్గర కూడా వచ్చేసాము. వెళ్ళేసి యాక్టివిటీస్ అయితే చేసుకుందాము. చూద్దాం ఇంకా. అసలు కంప్లీట్గా ఇవాళ అయితే మొత్తం మూడ్ ఆఫ్. అసలు బండికి అయితే డ్యామేజ్ అయిపోయింది ఇవాళ. సో వెళ్ళి కయాకింగ్ అయితే చేసుకొని వచ్చేద్దాం ఇంకా. ఫైనల్లీ మొత్తానికైతే సన్సెట్ చూసుకొని ఇక్కడ రాక్ ఐలాండ్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ కయాకింగ్కి చాలా ఫేమస్ అనమాట. వీళ్ళు ఫ్లై వర్కలా అని చెప్పేసి వీళ్ళది ఒక కంపెనీ ఫ్లై వర్కలా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట టోటల్ ఇక్కడ రాక్ ఐలాండ్లోనే. సో కయాకింగ్ చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఇదంతా టోటల్ ఓవరాల్గా. సో ఇక్కడ ఆర్గనైజ్ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాను అనమాట. సో ఇవాళ యాక్చువల్లీ వర్కింగ్ డేస్ ఉన్నాయి, ఆఫీస్ డేస్ ఉన్నాయి కాబట్టి ఎవరు లేరనమాట ఇవాళ. సో నేను ఒక్కడే ఇవాళ ఒక్కడే ఉన్నాను నేను. సో కయాకింగ్ చేసేస్తున్నాను ఇవాళ నేనైతే.
టోటల్ చూసుకుంటే ఇవి కయాకింగ్ బోట్స్. సో డబుల్ సింగిల్ టోటల్ అన్నీ కంప్లీట్గా ఇక్కడే ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ ఆర్గనైజ్ చేసేవాళ్ళు అనమాట ఇలా. సో ఇది మెయిన్ ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది. సో ఇటు నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్ అక్కడ నుంచి కయాకింగ్ చేసుకోవచ్చు అనమాట టోటల్ మొత్తం ఓవరాల్గా. సో ఇది వచ్చేసి ఫ్లై వర్కల వాళ్ళది ఆఫీస్ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడే పార్క్ చేసుకున్నాం వెహికల్ని. సో లెట్స్ గో టు కయాకింగ్. హాయ్ బ్రో, వాట్ ఈస్ యువర్ నేమ్? అఫ్జిద్. ఓకే, సో అఫ్జిద్ వచ్చేసి మనల్ని తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు ఈ కయాకింగ్కి. సో తనతో ఇప్పుడు మనము కయాకింగ్ చేయబోతున్నాము. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది కయాకింగ్ నాకు. సో చూద్దాం ఓవరాల్గా చూసుకుంటే. సో కంప్లీట్ మీరు ఒకవేళ ఇక్కడ కయాకింగ్ చేయాలంటే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, ఒకసారి వచ్చి విజిట్ చేయండి. సో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ లొకేషన్ ఉంది ఇక్కడ. మీరు ఒకసారి టోటల్ చూడొచ్చు లొకేషన్స్ ఎట్లా ఉన్నాయి టోటల్ ఓవరాల్గా. సో మీకు చుట్టుపక్కల చూస్తే ఫుల్ వ్యూ ఉన్నాయి, అసలు కంప్లీట్గా ఇల్లులు ఉన్నాయి ఇక్కడే. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇల్లు ఉంది. ఇక్కడ సన్సెట్ టైం అయింది కాబట్టి మంచిగా వేవ్స్ కూడా సూపర్గా ఉన్నాయి అసలు. సో రైల్వే ట్రాక్ ఉంది ఇక్కడే. సో బెస్ట్ స్పాట్ అసలు. ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది అనమాట మనది కయాకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో సేఫ్గా వచ్చేసాము. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక చేయాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను చూడండి. అట్ ద సేమ్ టైం వీళ్ళది ఫ్లై వర్క్ అలా వచ్చేసి చాలా యాక్టివిటీస్ చేస్తుంది అనమాట. లైక్ కయాకింగ్ కానీ, బనానా రైడ్, లైక్ జెట్ రైడ్, వాటర్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ వాటర్ స్పోర్ట్స్. అండ్ అట్ ద సేమ్ టైం పారాగ్లైడింగ్ కూడా ఉందన్నమాట. మోటార్ పారాసైలింగ్ అండ్ పారాగ్లైడ్ రెండు టోటల్ కంప్లీట్ చేసేస్తారు వీళ్ళు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ వదిలేస్తాను, డూ చెక్అవుట్. సో రైట్, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ మళ్ళీ వర్కలా వెళ్ళిపోదాం. సో వర్కలా వెళ్ళిపోయి వర్కల్లో నైట్ అక్కడే స్టే చేద్దామా, లేదంటే అక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడ డెస్టినేషన్కి వెళ్దామా చూద్దాం. సో దట్ ఈస్ ద ప్లాన్. సో లెట్స్ గో టు వర్కలా. సో రైట్, ఫైనల్ అయితే ఫ్లై వర్కల్ నుంచి ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము. సో వర్కలాకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ టోటల్ అప్డేట్ అయిందని చెక్ చేసుకుందాం. సో లెట్స్ గో టు వర్కలా. సో వర్కలలో వాటర్ తీసుకున్నాను అనమాట. ఓపెన్ అంటే టిన్ ఉంటుందిగా, వాటర్ టిన్. ఓపెన్ వాటర్ 70 రూపీస్. కాస్ట్ మీ అరౌండ్ 70 రూపీస్. ఫస్ట్ టైం 70 రూపీస్ పెట్టి వాటర్ కొన్నాను. టూ మచ్ అసలు. మన ఊర్లలో అయితే అంటే జస్ట్ ఓన్లీ 20 రూపీస్, 25 రూపీస్ ఎనఫ్ అసలు. బట్ 75 రూపీస్ పెట్టి వాటర్ కొన్నాను నేను. సో రిచ్ కదా నేను. అసలు ఏంటబ్బా అర్థం అవ్వట్లేదు, వాటర్ దొరకట్లేదు నార్మల్గా. 20 రూపీస్ 30 రూపీస్ అంటే ఎక్కడ లేవు అసలు. కంప్లీట్ 70 రూపీస్ అంటున్నారు. ఎక్కడ అడిగినా కూడా మార్కెట్లో ఎక్కడ అడిగినా 70 రూపీస్ అంట. టూ మచ్ అసలు. సో మొత్తానికి ఏం చేయలేక 70 రూపీస్ పెట్టి వాటర్ కొనేసిన నేను. సో మొత్తానికి అయితే వచ్చేసాం మనము వర్కలాకి. వర్కలా క్లిప్ పాయింట్ మళ్ళీ సేమ్ వర్కలా బీచ్ దగ్గరకు వచ్చేసాం అనమాట.
సో ఇక్కడే పార్కింగ్ చేసుకుందాం, ఇక పార్కింగ్ చేసేసుకొని కాసేపు ఎడిటింగ్ చేసేసుకొని పడుకుందాం. ఇక చాలా ఎడిటింగ్ ఉందబ్బా పెండింగ్, అసలు ఎన్ని డేస్ నుంచి క్లోజ్ చేద్దామని చూసినా కూడా అస్సలు క్లోజ్ అయిపోలేదు ఎడిటింగ్ అయితే. ఎప్పటిపోతుందో ఏమో. సో రైట్, ఫైనల్ అయితే వచ్చేసాము. ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి. ఇక వంట స్టార్ట్ చేసుకొని తినేసి ఎడిటింగ్ మీద కూర్చుంటే ఇవాళ కంప్లీట్ పెండింగ్ ఉన్న వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోవాలి. సో షెడ్యూల్లో కూడా ఏం లేవు వీడియోస్ ఇక. సో ఇవాళ ఒక వీడియో పడిపోతుంది, ఇంక రేపటి నుంచి అసలు ఏం వీడియోస్ లేవు షెడ్యూల్లో. సో అందుకోసమే కంపల్సరీ కూర్చొని ఇవాళ ఎడిటింగ్ చేసుకోవాలి. బ్యాలెన్స్ ఏమున్నా సరే కంప్లీట్ ఎడిటింగ్ చేసుకొని పడుకుందాం మీకు ఇవాళ. సో దట్స్ ద ప్లాన్. అండ్ రేపు మార్నింగ్ వచ్చేసి వర్కలా సర్ఫింగ్ చేయడానికి వెళ్దాం అనుకుంటున్నా. సో రేపు మార్నింగ్ లేచి సర్ఫింగ్ ఎక్కడ అవుతుందో ఒకసారి ఎంక్వైరీ చేసుకొని సర్ఫింగ్ చేసుకుందాము. సో దట్ ఈస్ ద ప్లాన్. Thanks for watching. Please like, share and subscribe to Link Travelers. Bye bye.